అప్పుడు గాసం చేసి తిని చేసి ఏం మిగలేదు, ఇంకా ఆస్తి ఏం లేదు మాకు. ఇట్లా కూలి పోయే సాకెంతది. నా వయసు ఉన్న వాళ్ళు పైన పైన తిరుగుతారు, ఇంకా పైన పైన. నాకు బాధ అంటే ఆడ బాధ ఉంది, ఎవరు తీరుస్తారు? నెలకి 20,000 అట్లా వస్తాయి. అప్పులు పుడతాయి, కడుతుంటాను. ఇంకా తిరిగేదే కష్టం. ఆ కష్టం చెప్పరాదు. నా పేరు సందాస్. ఎంపగొడ్లకి వచ్చేస్తున్నాను. ఎంపగొడ్లకి వచ్చేది మరి మా సర్వేది 6 గంటలకి 7 గంటలకి పాలు పిండుకునేది, పాలు ఇచ్చి వచ్చేది. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలే వీటిలోనే ఇక్కడ అప్పుడు గాసం చేసి తిని చేసి ఏం మిగలేదు, ఇంకా కూలి పోయి కట్టెలు నరికి అన్ని పని చేసి మేము కాలే. ఇప్పుడు అట్లే సాకులలో ఆవుకొనుకుంటే, ఆవుకొనుకున్నాక అట్లే ఆవులు పసలు పట్టుకున్నాక అట్లే ఒక ఏటికి ఇంకా ఎంపగొడ్లు తెచ్చుకున్నాక ఇంకా అట్లే ఆటోటి ఇంత పసల మీద పొద్దుపోతే ఇంత ఇల్లు కట్టుకుంటే, ఇంత ఏదో కొడుకు పెళ్లి కానీ ఇట్లోనే పొద్దుపోతే 3 బిడ్డలకి పెళ్లి చేసుకుంటే సంసారం పసలే దెబ్బేస్తున్నాను. ఇంకా ఏం ఆస్తి లేదు, లాంటి సీలింగ్లు వచ్చింది కొంచెం ఉండదు. మా నాన్న ఎంత మాకు 1 ఎకరన్నర వచ్చేది. ఆస్తి ఏం లేదు మాకు. ఎంతమంది పిల్లలు? 3. 5 మంది. 5 మంది నాకు. ఆస్తి లేకుండా పిల్లలు 5 మంది. ఆస్తి లేదు, ఇంకా ఇట్లే కూలి పోయే సాకెంతది. ఇంకా కూలి పోయే మరి కలిసి ఆడ ఈడ పని చేసి ఇదే పని మీద 5 మంది. పిల్లలు ఏం పని చేస్తారు? వాళ్ళు 3 ఇచ్చాను, 3 ఆడపిల్లలు ఇచ్చాను. ఇప్పుడు ఒక అయిపోకుండా పెళ్లి చేయాల. పెళ్లి చేస్తే అయిపోతుంది. సరిగ్గా నీ వయసు ఉన్న వాళ్ళు ఇదే పని చేస్తున్నారు? నా వయసు ఉన్న వాళ్ళు పైన పైన తిరుగుతారు, ఇంకా పైన పైన ఆడు తిరిగేది ఈడు తిరిగేది. ఆ నాయమంట ఈ నాయమంట, ఆ బండి వేసుకుని తిరిగి ఈ బండి వేసుకుని తిరిగేది. నెలకు బతికిన ఎవరు లేరు, ఇంకా ఆస్తి అమ్ముకునేరే. నా పని చేసిన బుడ్డలు రేతిరి చోటులో బుడ్డల సంతులలో మోస్తుంటే వానకి మరి వాన పట్ట మోసుకునే సందులో ఉంటే అప్పుడు వాన వస్తుండే మోసుకొని ఇంకా బండికేసి మరి రంపిలో మరి తెల్లవారు మోసుకుంటుంటే 100 రూపాయలకి 700 సంపాదించి ఇచ్చేమే. ఒక నాలుగుకే 1 రూపాయికి 10 రూపాయలు అనుకో, 100 రూపాయలు సంపాదించి నాకు ఇచ్చింది. అట్లే 100 రూపాయలకి 700 రూపాయలు జమ చేసి ఇస్తుంది. అప్పుడు లేవు. ఎప్పుడు అనిపించలేదా పెద్దనా, నాకెందుకు దేవుడు ఇలా పెట్టారా అమ్మా, కొద్దిగా కష్టాలు తగ్గించి కొద్దిగా సంపాదించేది ఎక్కువ ఉంటే బాగుంటుంది? సంపాదించేది ఎక్కువ ఉండదంటే ఇంక బిడ్డలకి ఆట పెళ్లిళ్ళు కాన్పులు ఇంకా అదే సంపాదన నాకు. ఇంకా సంపాదించేది అంటే ఇంక ఆడ మిగులుతుంది నన్ను సంపాదన. బాధ అనిపించలేదా? నాకు బాధ అంటే ఆడ బాధ ఉంది, ఎవరు తీరుస్తారు? ఇంక ఫోన్ కట్టేసుకోపోయినా కూడా ఇడుచుకోపోంటారు, పసలకు వచ్చినా ఇడుచుకోపోంటారు. బాధ అది ఆపేస్తే ఇంకా తిన్నీకి లేదు. ఇంకా దూడ పాలు తాగితే నీకు లీటర్ పాలు తక్కువతాయి. మా వాళ్ళు అరుస్తారు ఇంకా దూడ తాగాని. ఇవే బాధలే. బాధ అంటే ఆ బాధ కంచుకునికే కాదు, బాధ కంచుకునేళ్ళంటే ఇంకా దేవుడు ఇంకా ఇవ్వాలి మనకి. ఇంకా ఇవ్వాలి. కష్టం చేసే మంచి పక్కన మంచి ఉంటేనే కదా మిగిలేది. నా బిడ్డ నెలకి అప్పుడు పెళ్లి కాలం నెలకి 40,000 సంపాదించే పాలల్లో. ఇంకా ఆమెకు బంగారు ఆమెకు సరిపోయి ఇంకంతే. ఇంకా ఇద్దరు ఇంకొకరికి 33 లక్షలు బంగారు. 3 అయిపోగొట్టి వాళ్ళిద్దరికి. నా పెద్ద బిడ్డకి తీసుకుని అన్ని కష్టపడి అన్ని సుఖం, నాకు సుఖమే దేవుడేమో కష్టమే. ఈ కష్టం చూడు, ఇంకా ఈ కష్టమే సుఖమేమో. ఇంకా ఇల్లు కట్టించుకునే మాట సంగతి తింటాను. ఆట 40 సంతులు వడ్లు బియ్యం, 40 సంతులు ప్యాకెట్లు బియ్యం అవుతాయి ఎకరన్నర మడి. ఇంకా నాకు ఈ పసలు కష్టం తప్పదు. మెచ్చిన ఉన్నప్పుడు ఏమన్నా చదువు అట్లాంటిది? చదువు వెళ్ళాను. మా నాయన బాగా విద్వాంసుడు. మా నాయన హార్మోనిస్ట్. భయంకరంగా అంటే పాస్ అయినాడు కప్పటల్లా. ఇప్పుడు వస్తాడు కదా ఆయన దేవరికి. మా చిన్న ఆయన మా చిన్న ఇంకా వాళ్ళు అట్లా పని చేసి ఈ కాలం అడిగిడుతుంది. ఇప్పుడు బయనవాడు అంటే అసలు నచ్చదు. అప్పుడు పెద్దల కాలం మా నాయన డ్రామా విద్వాంసుడు అంటే చిన్న బ్రహ్మ బయన రంగన్ అంటే పాస్. ఈ పల్లెలకే పాస్ మా నాయన. రంగన్న బయన రంగన్న అంటే వాళ్ళపురం మాధపురం జిల్లా బుడకలా. ఇప్పుడు అలాంటి పనులు ఎవరు పట్టించుకో, మరి ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. చేసేది అట్లే చేస్తారు మోటుగా. ఇంకా అది దాంట్లో దిగితే దీంట్లోకి లేదు. మా నాయన నేర్పడినా కానీ వద్దు అంటుండే. మా నాయన దండి తాగొచ్చి హార్మోనిస్ట్ నేర్పితే గానీ కూత సరిగ్గా అంటుండే.
మా నాయన బుద్ధి దీంట్లో ఎక్కడ ఏమైనా సంపాదిస్తున్నా పెద్ద ఆ? ఈ అమ్మగొడ్లు కాపుకుంటే ఏమైనా ఆ, సంపాదిస్తున్నా ఎంపగొడ్లు సంపాదించినట్లే మరి. నెలకి ఎంత సంపాదిస్తారు? నెలకి 20,000 అట్లా వస్తాయి. 20,000. 20,000 వస్తాయి. 20,000 వస్తాయి. ఇంక అన్న తీసుకుంటాం నీళ్ళు అక్కడ దగ్గర కట్టుకున్నదా. అవును. ఉప్పుకి, మిరపకాయకి, కారము, టమాటా పండ్లంట, వంకాయలంట, ఇంకా అట్లాటికి దీంట్లో మిగిలితే ఏదన్నా ఇంత కుప్పేసినాడు, ఏదన్నా నీకు ఇక ఏమిటికన్నా కారణకో ఏమిటికన్నా వచ్చినాడు కుప్పేసుకుని ఏదో పిల్లలు కానిపోయినప్పుడు అవి యావో అట్లా ఇట్లా వాళ్ళు ఇల్లు వచ్చినప్పుడు చుట్టం వచ్చినప్పుడు ఇంత ఆడింత ఇంత ఒకరింటికి వాడినట్లు అడగనట్ల వద్ద స్టాక్ ఉంటాయి చూడు. జీతాంతం ఇదే ఇదే ఇప్పుడు చేసుకుంటుండాలి. ఇంతవరకు ఇదే ఉండొచ్చు. ఇంకా ఇదే అప్పులు అప్పులు పుడతాయి కడుతుంటాను. ఇంకా కడుతుంటాం. ఇప్పుడు మొన్న పెళ్లి ఇప్పుడు ఇంటికి ఇంత ఏదో ఇంటికి ఇంత అప్పు చేసుకునేమో మరి పెళ్లి ఉరుసుకి ఇంత ఏదో చేస్తాము, మరి పెళ్లికి ఇంత అప్పు చేసుకుంటే అయిపోయాయి. వాళ్ళు కాముగా ఉంటే దిద్దేసుకుంటాం ఇంత అవునండి. ఏం ఈ పసల మీద బంగారులకు బతకచ్చు కష్టం చేసుకుంటే. పెండకి సంవత్సరానికి 50,000 వస్తాయి. సంవత్సరానికి ఏం బాధలేదు. తిరిగేదోటి కష్టం. తిరిగేదే కష్టం. దీంట్లో తిరగల్లా, మరి పోయి కట్టే దూళ్ళు కట్టేసుకున్నా, పసలు కట్టేసుకున్నా, మరి ఇల్లు పోయి పాలించుకున్నా. ప్రస్తుతానికైతే నువ్వు సంతోషంగా ఉండవు కదా? నాకు సంతోషం. ఇంకా ఆ కష్టం చెప్పరాదు. ఇప్పుడు కష్టం చెప్తే ఇవి లేదంటే అన్నం ఆడ కష్టం చేస్తే ఏమి తిరగల్లా. ఇప్పుడు నీకు కూలి వస్తాను, ఇంకా 10 పోతే ఎంత ఇస్తావు? 300 ఇస్తావు. ఆ 300 తెచ్చుకుని ఉప్పు ఏమి, మిరపకాయ ఏమి, కారం ఏమి, ఏం తెచ్చుకుని తింటావు? అయితే వచ్చి ఒక ఎంపగుడ్డు అమ్ముకున్నా, ఒక ఎంపగుడ్డు పాలు తాగుతాము, టీ తాగుతాము. అంతా స్వామి ఇంకా తిని లచ్చనంగా పడుకుంటాం. పశువులు సుఖం అంతా ఏ సుఖం లేదు. గొర్రెలు, పశువులు, ఇంకా పాడి పంట, ఇంకా అంతేగాని ఇంకా ఏం చేస్తాం? భూమి తల్లి ఎంత చేస్తాం, పండినాడు పండుతుంది. ఇంకా పండినాడు వస్తుంది, అప్పుడు ఇంత కడతాం మనం. ఇంత మరి ఉరకాల్సింది ఎండాకాలం కూలి. ఆదర్శం వాళ్ళకైతే ఇట్లా బతకాలి, అట్లా బతికి ఆ చేనికి ఈ చేనికి. నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటే పిల్లలకి, పెళ్లి చేసుకునే పిల్లలకి గానీ, నా పిల్లలు చెప్తున్నా ఫ్యూచర్ అనేది ఎట్లా చెప్పాను? ఒకవేళ చెప్పాలనుకుంటే పిల్లలకి చిన్న నన్ను ఇట్లా బతికేనే మరసంగా బతకండి అప్ప, పోలేక ఆడ తెచ్చుకొని ఇటు తెచ్చుకొని అట్టుకోవాలి. మనం మంచోడని బతుకునేనా అని చెప్తున్నా నా కొడుకులు. కానీ ఒకనికి కిందికి పోనట్ల, ఒకటి తేనట్ల, ఒకటి చీ అన్నట్ల బతకాలప్ప అని చెప్తున్నా. ఒకటి చీ అన్నట్ల, ఒకటి కాదన్నట్ల. ఏ సందర్శకుడు బాగుండాడా అనే మార్గమే కానీ నాకు వాడు చెడిపోయాడా అంటే నాకు అస్సలు నచ్చదని చెప్తున్నా నా కొడుకులు. నువ్వు చెప్పుకుంటే బతికే వెళ్ళి మేము బాగా బతాం పో అంటారు. అట్లా చేస్తాము. అట్లా కష్టపడితేనే రట్ట పప్పు అనేది. కష్టం వాచి పొలవనప్పుడు దేవుడి పసలు వచ్చిన దానికి అన్నం ఇచ్చాడు. ఇంకా అట్లా దీంట్లోనే పొద్దుపోతున్నాను. అదే ఇంకా లేకుంటే కానీ నాకు ఇంకా కష్టం తప్పదంటే కొడుకులు చేసి పెడితే కదా నాకు తప్పేది. అధికమే ఉంది. ఇంక విడిచిపెడితే ఇంకేమిటి లేకపోతాం, కూలి పోవాలి. 2 కూలి పోతే ఏమొస్తుంది? ఇంకా చేను పంట ఎంత వస్తుంది? వరి మడి పంట వస్తే తిన్నీకి వస్తుంది. ఇన్ని నమ్ముకుంటే ఇన్ని తింటాము. ఇంకా నా కుటుంబం కాటికి ఇంకా తిన్నీకే సాకనీకే బాగా పొద్దుపోతాం. సున్నాయినా ఇంకా పసులు లేని అన్నం ఏడ దొరకదు. ఇంకా ఇంకెట్లా బతకాల్సిందే తప్పదు. ఇంకా పసుల మీద కూలి ఏదల్లా చేసిన కష్టం తిండి. ఇంకా బాధలు తలుచుకుంటే ఇంకేం లేదు. పెండ చేతితోనే పెండ గంప మోసుకొని రొట్టెలు అట్లా తింటుంటే పోలేక ఇంకా రట్టిస్తే రొట్టెలు కానీ ఇంకా అట్లే తినుకుంటూ జోలు వేసుకునేది, తినుకుంటూ పోయేది. గంపేసేది, మరి జోలు రట్ట పెట్టుకునేది, పెండ గంప ఎత్తుకునేది, తినుకుంటూ పోయేది. అంతే మరి. ఇంకా కడుపు కాలం ఏం తింటావు? కడుపు కాలం బిడ్డ తినంట. ఇంకా అట్లా చేసి అప్పుడు మరి